వన్ టీవీ న్యూస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చిన ఎంపీ దాదాపు 45 నిమిషాలు అన్ని విభాగాలను కలియ తిరిగి పలువురు రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సరైన వైద్యం అందకపోయినా, హాస్పిటల్లో ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కూడా తనకు నేరుగా కాల్ చేసి చెప్పాలని రోగులకు, వారి సహాయకులకు ఎంపీ సూచించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ బేబీ కమల ఐసీయూ, డయాలసిస్, అత్యవసర విభాగాలలో అందుతున్న సేవలను ఎంపీకి వివరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి కళ్యాణంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. కళ్యాణానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో అక్రమ బొగ్గు బట్టీల మాఫియా రోజు రోజుకు పెరుగుతోంది. మండలంలోని వేపరాల గ్రామం, రచ్చుమేరి గ్రామ పరిసర ప్రాంతాలలో అనుమతులు లేకుండా బొగ్గు బట్టీలు ఏర్పాటు చేసి భారీ స్థాయిలో బొగ్గు తయారు చేసి కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తూ లక్షలు గడిస్తున్నట్లు సమాచారం. అదే గ్రామ పరిధిలో వేర్వేరు ప్రాంతాలలో దాదాపు 5 బట్టీలు పనిచేస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఈ బట్టీల నుంచి వెలువడుతున్న భారీ పొగ కాలుష్యంతో పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలుగుతోంది. గ్రామస్తులు శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. అటవీ శాఖ అనుమతులు లేకుండా లేదా నిబంధనలను ఉల్లంఘిస్తూ బొగ్గు తయారీ కొనసాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. అధిక లోడుతో ట్రాక్టర్లలో కలప రవాణా జరుగుతూ ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కార్మికులకు కనీస సదుపాయాలు లేకుండా శ్రమ దోపిడీ జరుగుతోందని, మహిళా కార్మికులకు మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించడంలో నిర్వాహకులు నిర్లక్ష్యం చూపుతున్నారని తెలిపారు. బాలబాలికలు విద్యకు దూరమవుతున్న పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అక్రమ బట్టీల నుంచి తయారవుతున్న బొగ్గు రాత్రి వేళలో పక్క రాష్ట్రాలకు తరలించబడుతోంది. ఒక్క బట్టి నుంచి సుమారు 100 క్వింటాల వరకు బొగ్గు తయారవుతున్నట్లు సమాచారం. అడవుల నుంచి ముడి కలప సేకరణ వల్ల అటవీ సంపద నాశనం అవుతుండగా పంటలు కూడా దెబ్బతింటున్నాయని రైతులు తెలిపారు. అటవీ చట్టం 1980 ఎయిర్ పొల్యూషన్ నియంత్రణ నిబంధనలు, పర్యావరణ అనుమతులు వంటి చట్టాలను ఉల్లంఘిస్తూ ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా అధికారులు స్పందించడం లేదని వారు వాపోతున్నారు. అక్రమంగా విద్యుత్ వినియోగం కూడా కొనసాగుతోందని, మీటర్లు లేకుండా కరెంటు వైర్లు లాగి వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలుగుతోందని, విద్యుత్ శాఖ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అటవీ శాఖ, రెవెన్యూ, పోలీస్, పర్యావరణ శాఖలు సంయుక్తంగా వెంటనే రైడ్లు నిర్వహించి అక్రమ బట్టీలను తొలగించాలని, అక్రమ బొగ్గు రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పేదింటోళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కూలి ప్రజలు ఒక నెల కరెంటు బిల్లు కట్టక లేట్ అయిపోతే ఇక్కడ ఉన్నటువంటి రాయదుర్గం కరెంట్ అధికారులు కట్ చేస్తారు. ఇలా సంవత్సరాల తొరబడి కరెంటు వాడుకుంటుంటే అధికారులు నిద్రపోతున్నారా? మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఏదైతే 3 సంవత్సరాల నుంచి ఇట్లా వాడుకుంటున్నారే, ప్రభుత్వం సంబంధించినటువంటిది అంతా కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులే ప్రభుత్వాన్ని నెట్టేట్ను ముంచేటువంటి పరిస్థితి మనం ఇక్కడ వేపరాల గ్రామంలో కనబడుతుంది. పాపను అంగన్వాడి పంపిల్లంటే మొత్తం కట్టల రోడ్లు మొత్తం రోడ్లన్నీ పడైపోయినాయి. ఇంకో సర్పంచ్ల ఊర్లో సర్పంచ్ ఊరిడ్చి పెట్టిపోయినాయి, ఎంపీటీసీ ఊరిడ్చి పెట్టిపోయినారు. ఒక్కులేరు సర్పంచ్లలో రోడ్లన్నీ పడైపోయినాయి. ఏమని అడిగిపోతే మొత్తం కాలేజ్ అడిగిపోతే సత్యాలంలో అడిగిపోతే ఏమంటారు, మీ ఏమంటారు, ఒక నాన్న ఒక ఇష్టం ఉంది అని మాట్లాడతారు. ఏమన్నా ప్రభుత్వం రోడ్లు పాడైపోయినాయి. మొత్తం డైలీ ఒక టాటలు అయితే ఒక 100 టాటలు, లక్ష్మీలో మా ఊర్లంతా 100 టాటలన్నీ పోతున్నాయి. రోడ్లన్నీ పాడైపోయినాయి. చిన్న పిల్లలు రోడ్డు దాటిల్లంటే అంగన్వాడికి ఏదైనా స్కూల్కి పంపిల్లంటే మొత్తం టాటలు వచ్చి గుర్తని ఎదుబడి మొత్తం ఇంట్లోనే ఉంటున్నారు పిల్లలు కూడా ఎదుబడి. అంటే అసలు ఇంట్లో కొంచెంగా ఎస్సీ కాలం అంటే మొత్తం అన్నీ ఎక్కున్నారు.
మొత్తం ఇక బొగ్గులు కలిసేదానికి ఇక్కున్నారు, తోటలు అవన్నీ ఇక్కున్నారు. అవగా పీజులు అన్నీ పీకుతారు. మామూలు డౌన్ అయితే గిన పీజులు పీకుతారు. పీజులు పీకి మూటలు వేసుకుంటారు. బొగ్గులు కలిసి ఏమన్నా అంటే రాఘవేంద్ర రెడ్డి, లేదంటే మాకు ఎమ్మెల్యే తెలుసు, వాళ్ళు తెలుసు అని ఫోన్ చేస్తారు. మేము ఎవరు చెప్పాలా, సర్పంచ్ ఊరి పెట్టుకుని ఎవరు చెప్పాలా, మాట్లాడితే ఏమరా వార్డు మెంబర్ని కొట్టేకి రాత్రిపూట్లో కొట్టే కూడా వస్తారు. ఏమన్నా ఇంతకుముందు సచివాలయం కంప్లైంట్ ఇచ్చినాము, ఎంఆర్ఓసార్కి ఇచ్చినాము, ఎవరు తీసుకోలేదు. మాది ఫారెస్ట్ నుండి వచ్చేసి అంటే ఒక లోడ్కి వచ్చేసి డైలీ లోడ్ లక్ష్మీ డైలీ 2 రోజులు 3 లోడ్ పోతాయి. ఫారెస్ట్కి వచ్చేసి ఒక్కో ఫారెస్ట్ సార్ రేంజర్కి వచ్చేసి 5,000, మామూలుగా ఒక లోడ్ పోతుంది అనుకో బెంగళూరుకి 5,000. నాగర్ కర్నూలులో మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన రజకుల దంపతుల పసిపాప మృతికి కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాణాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాణాల అజయ్ కుమార్ మాట్లాడుతూ దైవ దర్శనానికి వచ్చిన రజక కుటుంబంపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్రంలో దళితులకు బీసీలకు భద్రత లేదని, నాగర్ కర్నూలులో పసిపాపపై అమానుషంగా వ్యవహరించారని బాణాల అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ బాబు నాయకత్వంలో అన్ని సంఘాలను ఒక్కటి చేసి మేమందరం ఒక్కటై ఉద్యమం చేపడితే మీరు ఎక్కడ ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు సరైన రీతిలో స్పందించడం లేదని, ప్రభుత్వం సమస్యను పక్కదారి పట్టించేందుకు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కారంచేడు సంఘటన గుర్తు చేశారాయన. అప్పుడు దేశవ్యాప్తంగా దళిత ఉద్యమం మొదలై బీసీ, ఎస్సీ, ఎస్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వాన్ని గద్దె దించారని ఆయన గుర్తు చేశారు. అతని మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏం మాత్రం స్పందించడం లేదు. అంతేకాకుండా అక్కడ జరిగిన సంఘటనను మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు పోయి ఇచ్చిన కంప్లైంట్ పక్కకు పెట్టేసి, మరి 19వ తారీఖు నాడు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, దాన్ని పక్కకు పెట్టేసి ఎలాంటి దాని మీద చర్య తీసుకోకుండా మరి ఆ వ్యక్తిపై బీసీలపై దాడి చేసి కొట్టే సందర్భంలో మరి ఇంజురీస్ అవుతుంటే ఆయన తోసేస్తే అవతల రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి చిన్న ఇంజురీ జరిగితే వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నారా తప్ప వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ను ఇంత పెద్ద ధర్నాలు ఇవన్నీ మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ మరి అన్ని సంఘాల ముందుకు వచ్చి పోరాడుతూ ఉంటే కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేస్తా అన్నామని చెప్తున్నారు. కానీ దాంట్లో ఇప్పటికీ 3 మాత్రమే అరెస్ట్ చేసినారు. మిగతా నిందితులని ఇంతవరకు అదుపులోకి తీసుకోపోలేదు. అంటే ఇది కావాలని ప్రభుత్వం రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులు దాంట్లో ఉన్నారు కాబట్టి అరెస్టు చేయకుండా దాచిపెడతా ఉన్నారు. ఈరోజు చట్టంపై, న్యాయంపై మరి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి విశ్వాసం లేకుండా ఈ ఇష్టం వచ్చినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. గతంలో కూడా మరి కోదాల దగ్గర ఒక ఎస్సీ దళిత బిడ్డను లాకప్ జరిగింది. దాని పట్ల కూడా అక్కడ రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ పై ఎలాంటి చర్య తీసుకుంటలేరు. మొన్నటికి మొన్న కానిస్టేబుల్ సౌమ్య గాంజాయి తరలిస్తుంటే పట్టుకుంటే వాళ్ళు మీదికి వచ్చి యాక్సిడెంట్ చేస్తే అమ్మాయి చనిపోయింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అప్పుడు కూడా స్పందించట్లేదు. మరి బీసీ వ్యక్తికి చెందిన ఈశ్వరాచారి బీసీ రిజర్వేషన్ల కోసం వర్ణిస్తే స్పందించట్లేదు. మరి ఈ రోజు చెప్పడం ఏమంటే రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, ఈ రోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరం ఏకమైనాం. టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యం లోపల మందకృష్ణ మాదయ్య గారు, విశారదన్ మహారాజ్ గారు తో పాటు అన్ని సంఘాలు ముందుకొచ్చి ఈ జరిగినటువంటి ఈ దళితులపై దాడులకు వ్యతిరేకంగా ఈ రోజు అంతా ఒకటై ముందుకొస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూలక తప్పదు. గతంలో కూడా 1985 సంవత్సరంలో మరి కారం చెట్టులో జరిగినటువంటి సంఘటనలు గుర్తుకొస్తా ఉంది. ఆ రోజు 1985లో జూలై 15 రోజు జరిగిన సంఘటన దళితులపై దాడి జరిగింది. ఆ రోజు ఆ కమ్మ వర్గానికి చెందిన వ్యక్తులు ఆ రోజు అక్కడ నీటి సమస్య, నీళ్ళ విషయంలో దాడి జరిగితే 6 మంది ఎస్సీలపై దాడి చేసి ఊచకోత కోసి ఘోరంగా చంపడం జరిగింది. అసలు సందర్భంలో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలపై దాడి జరిగినందుకు సంచలనమైంది. అప్పుడే స్టార్ట్ అయింది దళిత ఉద్యమం అనేది. కత్తి పద్మారావు గారు దళిత మహాసభ అని పెట్టారు అప్పుడు. అంతేకాదు ఆ జరిగిన సంఘటనలో దాదాపు 150 మంది ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కమ్మ వర్గం చెందిన వ్యక్తులు దాడి చేయడం జరిగింది. ఆ గ్రామంలో కారంచేడు గ్రామంలో 16 వార్డులు ఉంటాయి. 8 వార్డులు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్నారు. 8 వార్డులు కమ్మ వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉందని వీళ్ళని ఊచకోత చంపడం వల్ల త్రాగునీటి సమస్య దగ్గర వచ్చినది చిలికి గానవాలని కమ్మలు నరికి చంపితే
ఆ రోజు జరిగిన దాడిలో జరిగినందుకు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే అప్పుడు మన దళితులపై సంఘటన జరిగినందుకు గాను బొజ్జ తారకరం గారు అంటే సీనియర్ మానవ హక్కుల న్యాయవాది ఆ సంఘటనకు నిరసనగా రిజైన్ చేశారు. ఆయన చేసి దళితుల పట్ల నిలబడి కొట్లాడారు. మరి అదే సందర్భంలో ఆ జరిగిన సంఘటనకు పీపుల్స్ వారు మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి పీపుల్స్ వార్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అప్పుడు స్టార్ట్ అయింది దళిత ఉద్యమం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అదే కాదు, మన గుంటూరు దగ్గర కూడా చుండూరులో జరిగిన సంఘటనలో దళితులపై రెడ్డి వర్గానికి చెందిన వారు 8 మందిని ముక్కలుగా నరికి మరి కెనాల్లో వేయడం జరిగింది. ఆ రోజు స్టార్ట్ అయింది దళిత ఉద్యమం. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా జరిగింది. అది 19 తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భీమవరం, ఎల్లంపల్లి గ్రామాలలో 3 రోజులుగా గజరాజులు తిష్ట వేశారు. 16 ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తోంది. రైతులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. అటవీ సమీపంలోని పంటలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు ఏనుగుల దాడిలో వరి, అరటి చెట్లు, టెంకాయ వంటి పంటలు ధ్వంసం చేశాయి. రైతు మునికృష్ణయ్య యాదవ్ 5 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటను ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేశాయి. 2 లక్షల అప్పు తెచ్చి పంట వేశానని చేతికొచ్చే సమయంలో గజరాజులు నాశనం చేశాయని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు రైతు. ఎండాకాలం ప్రారంభం కావడంతో అటవీలో త్రాగునీరు, తిండి లేక అటవీ సమీపంలోని పొలాల మీదకు వస్తున్నాయి. గత వారం రోజులుగా పాకాల, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి పరిసరాల్లో సంచరిస్తున్న ఏనుగులు గుంపు సంచరిస్తూ ఉంది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులు స్పందించి ఏనుగుల నుండి పంటలను రక్షించే విధంగా చొరవ చూపాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. తుమ్మల చెరువు గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపును డాక్టర్ షేక్ మహబూబ్ వలీ నిర్వహించారు. తర్లపాడు మండలం మార్కాపురం జిల్లాలో ఉచిత మెడికల్ క్యాంపుకు ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కందుల ఓబుల్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున డెంటల్, ఆప్థాలజీ, గైనకాలజీ మరియు జనరల్ విభాగానికి సంబంధించిన డాక్టర్లు మరియు సిబ్బంది హాజరయ్యారు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తరపున కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా ఓపీ, రక్త పరీక్షలు మరియు మందులు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగించారు. 242 ఓపీలు నమోదయ్యాయి. ఈ కార్యక్రమం తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలీ తుమ్మల చెరువు గ్రామానికి వచ్చినటువంటి డాక్టర్లకు మరియు వైద్య సిబ్బందికి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమం నిర్వహించిన కందుల ఓబుల్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం వారికి మరియు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారికి డాక్టర్ మహబూబ్ వలీ కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు డాక్టర్ మహబూబ్ అలీ షేక్, ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మరియు ఓల్డ్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్, కరప్షన్ ఫ్రీ ఇండియా, యోగదానం సహారా సమితి, ఈ 5 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చైర్పర్సన్. ఈరోజు తుమ్మల చెరువు గ్రామం, తర్లపాడు మండలం, మార్కాపురం జిల్లాలో కందుల ఓబుల్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం తరఫున పంపించినటువంటి మెడికల్ సిబ్బంది మరియు డాక్టర్లు మరియు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తరఫున వచ్చినటువంటి మెడికల్ సిబ్బందుల నా యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తుమ్మల చెరువు గ్రామంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మరియు ఇక్కడ ఉచిత ఓపీ మరియు ఉచిత రక్త పరీక్షలు మరియు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరియు ఈ అవకాశాన్ని తుమ్మల చెరువు గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలు సద్వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి విషయం. కర్ణాటక రాష్ట్ర విజయనగరం జిల్లా హోస్పేట నగరంలో సర్వధర్మ రథోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. శ్రీ జగద్గురు కొట్టూరేశ్వర జాత మహోత్సవానికి బయలువద్దగిరి గ్రామం నుంచి భక్తులు రథం తాడును తీసుకొచ్చారు. హోస్పేటలోని తలవరకేరి ఇక్కడ నుంచి భక్తులు ఊరేగింపులో పూలమాలలు తీసుకుని వచ్చి రథానికి సమర్పించిన తర్వాత అన్ని మతాల నాయకులు తమ తమ మత గ్రంథాలను ఊరేగింపులో తీసుకుని వచ్చి రథంలో ఉంచారు. అంకిత భావంతో రథాన్ని లాగారు. బళ్ళారిలోని శ్రీ
సువర్ణగిరి విరక్త మఠం యొక్క సిద్ధలింగ మహాస్వామి రథోత్సవాన్ని ప్రారంభించారు. జగద్గురు కొట్టూరు బసవలింగ మహాస్వామి మరియు వివిధ మఠ పీఠాధిపతులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం చాపలమడుగు గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం వ్యవహారంలో పంచాయతీ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావును కలెక్టర్ రాజాబాబు సస్పెండ్ చేయడం జిల్లాలో కలకలం రేపింది. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రుజువు కావడంతో జిల్లా యాంత్రాంగం కఠిన నిర్ణయం తీసుకుంది. చాపలమడుగు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు పడింది. గ్రామ పంచాయతీ ఖాతాలకు సంబంధించిన మొత్తం 12,75,012 రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లు అధికారుల విచారణలో నిర్ధారించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజాబాబు నిధుల గోల్మాల్ నిజమని తేలడంతో బాధ్యత వహిస్తున్న పంచాయతీ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ప్రజల సొమ్ము అని వాటిని దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం పెన్షన్దారుల సౌకర్యం కోసం ఫిబ్రవరి నెల చివరి రోజు ఆదివారం కావడంతో ముందస్తుగా పంపిణీ చేయడానికి సంకల్పించింది. అందులో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ 19వ వార్డులో ఇన్ఛార్జ్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డీసీసీ బ్యాంక్ చైర్మన్ మన్సూరు సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల విషయంలో అలసత్వాన్ని సహించడని అన్నారు. ఇంకొకటి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా అద్భుతమైన పథకము. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి వలన 4,000 రూపాయలు చేసిన పథకం ఏ రాష్ట్రంలోనూ ఇట్లాంటి పథకం 4,000 రూపాయలు ఇవ్వడం ఎక్కడా జరగడం లేదు. అలాంటి పథకాన్ని ఈరోజు ఖచ్చితంగా నెల 1వ తారీఖున తక్షణంగా జరిగేటట్టు చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులకు మనందరము ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ పథకం ఉద్దేశం దాదాపు కడప జిల్లాలో దాదాపు 2,80,000 మందికి ఈరోజు దాదాపు 123 కోట్ల రూపాయలను ఒకే గంటలోనే పంచడం జరుగుతూ ఉంది. ఈ గంటలోనే ఎంతోమందికి ఇలా మా యొక్క తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అదేగా మండల పార్టీ అధ్యక్షులు అందరం కూడా ఒక పండగలాగా చేసుకుంటాండే ఈ యొక్క పెన్షన్ పథకం ప్రతి నెల మీ ముందుకు వచ్చి మీ సమస్యలు ఏముండయని తెలుసుకొని మేమందరం కూడా మీ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకొని, ఇంకా కొంతమందికి ఎవరికి పెన్షన్లు రాలేదో ఆ పెన్షన్లను కూడా మేము నోట్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఇంకా రాని వాళ్ళకు కూడా మేము మా పార్టీ, మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. మొన్న అసెంబ్లీలో కూడా ఈ సమావేశంలో కూడా దీనివల్ల పెన్షన్ రాని వాళ్ళకు కూడా మళ్ళీ ఈ పెన్షన్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. తొందరగా రేపు నెలలో కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క పథకము చాలా అద్భుతంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత 75 సంవత్సరాల్లో కూడా ఎంతో కష్టపడుతూ ఒక యువకునికి లాగా మన యొక్క ఎలా తిరుగుతున్నాడో మీరు చూస్తున్నారు. ప్రతిసారి మన కడప జిల్లాకే 10 సార్లు రావడం జరిగింది. ఆయన ఈ వయసులో ఒక యువకునిలాగా పనిచేస్తున్నాడు. ఆయన స్ఫూర్తి తీసుకొని మేమందరం కూడా ముందుకు పోతున్నాము. ఆయన్ను చూస్తే మాకు గర్వకారణంగా ఉంది. ఇలాంటి వయసులో మా ముఖ్యమంత్రి చెప్పిన పథకాలను ఎలక్షన్లకు ముందర ఏమి చెప్పాడో సూపర్ 6 పథకాలలో భాగంగా చెప్పినటివి చెప్పనేటివి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్ని పథకాలు ఇచ్చాడంటే ఇప్పుడు మాకు సూపర్ 6లో భాగంగా ఫస్ట్ మనకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ, తల్లికి వందనం కానీ, దీపం పథకం కానీ, అలాగే ఆటో వాళ్ళ పెన్షన్లు కానీ, మెయిన్గా మన స్త్రీలకు స్త్రీశక్తి పథకం చాలా అద్భుతమైన పథకం, ఫ్రీ బస్ పథకం.
కర్నూలు జిల్లా మధికేర మండలం పెరవలి ఎంపీ మోడల్ ప్రైమరీ పాఠశాల యందు హెడ్ మాస్టర్ నారాయణ స్వామి ఆధ్వర్యంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు వార్షికోత్సవాలలో నాట్య ప్రదర్శన చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనను చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేశారు. మండల విద్యాశాఖ అధికారి రంగస్వామి మాట్లాడుతూ పాఠశాలలో చదువుతో పాటు ఆటపాట ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు మరియు పాఠశాల చైర్మన్ ఇస్మాయిల్, పాఠశాల రిటైర్డ్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు పారా ప్రసాద్, పారా రవి మరియు ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళలో ఎన్నో దాగి ఉంటాయి. అవన్నీ మనం బయటకు తీయాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరపాలి అనే సౌకర్యంతో మేము కూడా ఈ కార్యక్రమాన్ని జరపాలి. లాస్ట్ ఇయర్ జరపాలి, కొన్ని కారణాల వల్ల ఈసారి పెట్టినాం. సంవత్సరం ప్రాథమిక పాఠశాలగా స్థాపించారు. తదుపరి ప్రాథమికోన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయబడి పిల్లలతో చాలా పాఠశాల సందర్భంగా ఉండేది. మన పాఠశాల నుండి దాదాపు ఇంతవరకు 100 మంది ప్రైవేట్ విద్యార్థులుగాను 10 సంఖ్యలో వ్యాపారస్తులుగాను కావడానికి గర్విస్తున్నాం. ఈ చదువుల తల్లి ఒడిలో ఆలు నేర్చుకొని నేను జీవితంలో ఉన్నత స్థాయికి చేరిన వారందరినీ పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కోసం నివారించడానికి ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.